రాష్ట్రంలో జరుగుతున్న ఎస్సీ మాల మాదిగల మీద జరుగుతున్న దాడుల మీద నిరసనగా పిడుగురాళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మహేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్సీలందరూ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు కాలే మాణిక్యరావు, పల్నాడు జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి చెల్లంగుండ్ల స్వామి, పిడుగురాళ్ల టౌన్ కార్మిక శాఖ ప్రెసిడెంట్ మందా మోహన్, 11వ వార్డు యూత్ ప్రెసిడెంట్ బంకా జాకబ్ రాజు, 11వ వార్డు ప్రెసిడెంట్ మందా ఆనంద్, 18వ వార్డు యూత్ ప్రెసిడెంట్ బంకా అనిల్, 7వ వార్డు యూత్ ప్రెసిడెంట్ అందుగుల చరణ్, 1వ వార్డు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ మాచర్ల వెంకటేష్, 17వ వార్డు క్రిస్టియన్ మైనారిటీ ఉపాధ్యక్షులు చెల్లగుండ్ల మరేదాసు, టౌన్ క్రిస్టియన్ మైనారిటీ జనరల్ సెక్రటరీ దాసరి సునీల్ కుమార్, 17వ వార్డు యూత్ ప్రెసిడెంట్ తాలూరి సునీలు, 5వ వార్డు టౌన్ సీనియర్ నాయకులు జడా నరేష్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. పరిస్థితి ఎస్సీల మీద కనుక దాడులు ఇంతే కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో మా జగనన్న ఆధ్వర్యంలో అట్నే మన వృద్ధా నియోజకవర్గం కాశీశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో తీవ్రమైన పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాము. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాశీశ్వర రెడ్డి గారి నాయకత్వం. ఖండించాలి వెంటనే దళితులపై అరాచకాలు, ఖండించాలి దళితులపై అరాచకాలు వెంటనే, ఖండించాలి దళితులపై అరాచకాలు వెంటనే. గత 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రజలకు ఇస్తున్న పథకాల గురించి ఆలోచించకుండా ఈ 2 సంవత్సరాల్లో కేవలం ఒక ఎస్సీ వర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పరులు వాళ్ళని టార్గెట్ చేస్తే ఏంది వైఎస్ఆర్ పార్టీకి దూరం అవుతారు అని వాళ్ళు నమ్ముకుని వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఎస్సీని టార్గెట్ చేశారు. నేను చూడబోతే పిన్నెల్లి గ్రామం, మాసారం మండలం పిన్నెల్లి గ్రామంలో చూడబోతేమో సాల్మాన్నే హత్య చేశారు. నిన్న చూడబోతేమో పట్నం ఎస్ఎస్ఎల్ పిడిగాల పట్నం ఎస్ఎస్ఎల్ సూర్యుని టార్చర్ పెట్టి అడ్డు చేశారు. మొన్న చూడబోతే అందుకుల చరణం అట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది కార్యకర్తలు చాలా విధంగా కూటమి ప్రభుత్వం బాధ పెడుతుంది. దయచేసి మా ఎస్సీల జోలికి రాకుండా మీరు ఇస్తానన్న ప్రజలకి మేలు చేయండి. పథకాలు ఇస్తానో ఏ పథకాలు ఇస్తానన్నారో ఆ పథకాలు ఇచ్చి ప్రజలకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాం. మా ఎస్సీల జోలికి దయచేసి ఇంకెప్పుడు రాకుండా మీ ప్రభుత్వాలు మీరు కొద్దిగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రజానికానికి, మన పిడుగురాల పట్టణ ప్రజానికానికి ఎస్ఎస్ఎల్ తరపున ఒకటే విజ్ఞప్తి అండి. గత కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక పద్ధతి ప్రకారం మా ఎస్సీలని మాదిగని ఇద్దరిని టార్గెట్ చేసి మా బిడ్డల్ని తమకై తమ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి క్రియేట్ చేసి చనిపోయే పరిస్థితి చేస్తున్నారండి. మొన్న కర్నూలులో కూడా మాల గంగమ్మ అనే ఒక ఆవిడ, మా ఎస్సీ సోదరి, స్టేషన్కి వెళ్ళి నా కొడుకు కనిపించట్లేదని కంప్లైంట్ పెట్టినందుకు ఆమెని స్టేషన్లో భయంకరంగా కొట్టి చంపేశారండి. మన విజయవాడలో కూడా పేరుబోగు క్రాంతి కుమార్ అని మా మాదిక సోదరుడు అండి. మా సోదరుడిని కూడా 2-3 నెలల నుంచి మన కృష్ణలంక సిఏ గారు నాగరాజు గారు సాయి కృష్ణ అనే అతన్ని ఎట్లయితే చంపాడో అదే పరిస్థితిగా మావాడిని కూడా డైలీ కొట్టడం, నిన్ను చంపుతారని భయం ఇచ్చేసరికి మావాడు కూడా సెల్ఫీ వీడియో తీసుకుంటూ గులికల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడండి. ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలండి. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో క్రియేట్ అయిందండి. ఎస్సీలు మాదిగలు బతికే పరిస్థితి లేదండి. కాబట్టి ఈ లాకప్ డెత్లు అన్ని విషయాలలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి కూడా మా ఎస్సీల మీద జరిగిన దాడులన్నీ కూడా ఖచ్చితంగా హైకోర్టు వారు సుమోటోగా స్వీకరించి సిబిఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.